తెలంగాణలో టీడీపా ఆదేడుంది. సైకిల్ పాయలు ఉష్పోయినాయి, పైడీలు ఇరిగినాయి, క్యారెల్ ఖరాబ్ అయింది, టైర్ల గాలి పోయింది. సైకిలే మూలకు పడ్డది. ఇంకెక్కడి టీడీపీ అంటారు ఎవ్వలైనా. ఉన్న లీడర్లంతా తలో పార్టీలకు జంప్ అయితే పచ్చ పార్టీ అడ్రస్సే లేకుండా అయింది. ఏమున్నా ఇక ఆంధ్రాలనే. ఏరు పడ్డాక ఆడ 2 మాటల సీఎం అయ్యే చంద్రబాబు సారు కూడా. అయినా సారు మనసంతా మన మీదే ఉందుల్లా. మన మీదంటే మన సిటీ మీద. కావాలంటే చూడుర్రి ఎట్లా గలవరిస్తాండో. తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆలోచన ఎవరిదో ఎరికేనా? గౌరవనీయులు 40 ఇయర్స్ ఇండస్ట్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మొదట్లో వచ్చిన ఐడియా అన్నట్టుల్లో. నేను ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది కూడా నా బ్రెయిన్ చైల్డ్. హాయిగా ట్యాంక్ బండ్ మీద తాడి చెట్టు అంతా విగ్రహం పెట్టవలసిందే సార్ది. ఇలా హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతుందంటే, ఇన్ని కంపెనీలు పెట్టిరంటే, ఇంతమంది జాబులు చేస్తున్నారంటే, ఇంత ఆమ్దాన్ వస్తున్నదంటే దానికి కారణం ఒకే ఒక్కడంట, అది నేనే అంటున్నాడు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. హైదరాబాద్ సికింద్రాబాద్ రెండే చాలా, ఈ 3వ సిటీ ఉండాలని ముగ్గు పోసి ఇటుక వేర్చిన పెద్ద మేస్త్రి 2 కళ్ళ సిద్ధాంతం సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారి అనే ముచ్చట మీకు తెలుసునో లేదో. మరి 2 సిటీలు ఉన్నాయి, హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ఉంది. నేను 1 మోర్ సిటీ యాడ్ చేశాను, అదే సైబరాబాద్. ఈరోజు హైదరాబాద్కి అదే గుండెకాయ. ఇవాళ మనం బుక్కడి బిర్యానీ తింటున్నామంటే ఆ వంటకు వంకలు లేకుండా వండు నేర్పిన కుకింగ్ మాస్టర్ నేనే అని చెప్పుడు ఒక్కటే మిగిలిన గప్పాల గంగరాజు గారు గురుగారే. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛామ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా నయం, ఇప్పటి ఇరాను అప్పటి పార్సియా నుంచి బిర్యానీ పట్టుకొచ్చిన అంటలేడు. మనకు నారావారి చరిత్ర తెలవక భాగ్యనగరంలో నవాబుల కాలంలో రోడ్ల మీద రత్నాల రాసులు, ముత్యాల కుప్పలు పోసి అమ్మేదని చదువుకున్నాం. లేలే సిటీకి సిరి సంపదలు తెచ్చింది ఈసారే. మరి నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. పాత బస్తీ ఇంకా పాతగానే ఉన్నది కానీ అక్కడ పబ్లిక్ కరోడుపతులు. ప్రతి ఒక్కరు ఫలక్నామా ప్యాలెస్ లో పరమాన్నం తినేంత తీస్మార్కాల్లో అయ్యారట ఎన్నడో. ఔటర్ రింగ్ రోడ్ వేస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన. ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే, ఫలక్నామా ప్యాలెస్ ఉంటే, సారు నీకు దండం పెడతాను సారు, ఫలక్నామా ప్యాలెస్ నేనే కట్టినానైతే నాకు చేరా. నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించా. ఇట్లా చెప్పుకుంటే పోతే రేపు ఇయాలైనా ఓడవదు చంద్రన్న గారి హైదరాబాద్ శతకము. ఏరువాడి 12 ఏళ్లు కావస్తున్నా హైదరాబాద్ పేరు దలచకుండా నిద్రపోడు, సైబరాబాద్ మాట ఎత్తకుండా మాట్లాడాడు. పబ్లిక్ మీటింగ్ అయినా, పార్టీ సభ అయినా, ఆఖరికి అసెంబ్లీ అయినా, పవర్లున్నా ప్రతిపక్షానికి పోయినా మన దండకం చదువుడైతే ఆపుతలేడు. మరి ఇట్లా ఇంకెన్నేళ్ళు సారు, మీకొక రాజధాని ఫిక్స్ అయ్యే, అందాల అమరావతి కట్టుకో, అద్దాల మేడలు దిద్దుకో. అంతేగాని ఇంకా మా హైదరాబాద్ మీదనే పొద్దెల్ల తీసి ఎట్లనే చంద్రన్న ఎట్లా పచ్చి పులుసు విసుకుడు కాకుంటే